అడవి తల్లి ఒడిలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి పొందిన మహత్తర ఘట్టం తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ప్రతి రెండేళ్లకోసారి దాదాపు 1,00,00,000 మందికి పైగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించి వనదేవతలకు బంగారం సమర్పించి అద్భుతం ఇది. మరి కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ఈ వనదేవతలు ఎవరు? ఒక పాలకుడి అహంకారాన్ని, అన్యాయాన్ని ఎదిరించి తమ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వీర వనితల త్యాగ చరిత్ర ఏంటి? ఈరోజు వారి సంపూర్ణ కథ తెలుసుకుందాం. ఇది కేవలం చరిత్ర కాదు, ఒక ధర్మ పోరాటం. ఈ కథ దాదాపు 13వ శతాబ్దానికి చెందినది. అప్పుడు ఓరుగల్లుకు కాకతీయ రాజులు పాలించేవారు. దానికి సామంతులుగా ప్రస్తుత జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను మేడరాజు అనే గిరిజన దొర పాలించేవాడు. ఒకరోజు మేడరాజు వేటకు వెళ్ళగా దట్టమైన అడవిలో సింహాలు, పులులు రక్షణగా ఉన్నటువంటి ఒక పసుపు కుంకుమల పుట్టపైన కేరింతలు కొడుతున్న ఒక తేజోవంతమైన బాలిక వారికి కనిపించింది. ఆ దైవాంశ సంభూతురాలనే మేడరాజు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్కను చూసిన వెంటనే మేడరాజుకు శుభాలు కలిగాయి. కాలక్రమేణా సమ్మక్కకు మేడారం పాలకుడు తన మేనలుడైనటువంటి పడిగిద్దరాజుతో వివాహం చేశాడు. ఆ రాజు వారికి సారలమ్మ, నాగులమ్మ అనేటువంటి 2 కుమార్తెలు, అదేవిధంగా జంపన్న అనేటువంటి ఒక కుమారుడు కూడా జన్మించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకసారి ఆ ప్రాంతాన్ని భయంకరమైనటువంటి కరువు చుట్టుముట్టింది. వరుసగా 3 ఏళ్ళు వర్షం లేదు, పంటలు కూడా పండలేదు. దీంతో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు అప్పుడు పాలిస్తున్నాడు కాకతీయ సామ్రాజ్యాన్ని. సో మేడారం పాలకులు కట్టవలసినటువంటి పన్ను చెల్లించడం సాధ్యం కాలేదు. అక్కడ ఏర్పడినటువంటి కరువు కాటకాల నేపథ్యంలో మేడరాజు పంపించాల్సినటువంటి పన్నును పంపించలేకపోయాడు. కప్పం చెల్లించకపోవడాన్ని మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడాన్ని సాకుగా తీసుకొని ప్రతాపరుద్రుడు గిరిజనుల రాజ్యమైనటువంటి మేడారం పైన దండెత్తాడు. అప్పుడు జరిగింది ఒక వీరోచిత ధర్మ పోరాటం. ప్రజలను రక్షించుకోవడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి పడిగిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న వీరి కుటుంబం అంతా కలిసి కత్తిపట్టి యుద్ధ రంగంలోకి జనం కోసం, ఆవారి కోసం బయటికి వచ్చి ఆయుధాలతో యుద్ధ రంగంలోకి దిగింది. అత్యంత పటిష్టమైనటువంటి శిక్షణ పొందిన కాకతీయ సేనల ముందు గిరిజన ఆయుధాలు, అడవి బిడ్డల వీరత్వం ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. ముందుగా పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వంటి వీరులందరూ కూడా యుద్ధంలో వీరమరణం పొందారు. తన కుటుంబం, ప్రజలు పడుతున్నటువంటి కష్టం చూసి జంపన్న కూడా ఏం చేయాలో అర్థం కాక అవమానంతో, ఆవేశంతో ఆ సంపెన్న వాగులో ప్రాణత్యాగం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగుని ఇప్పుడు మనం జంపన్న వాగుగా పిలుస్తున్నటువంటి వాగు ఏదైతే ఉందో అది సంపెన్న వాగు. అంతకుముందు జంపన్న అందులో దూకి ప్రాణత్యాగం చేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి జంపన్న వాగుగా దాన్ని పిలువబడుతుంది. ఈ వాగులో పవిత్ర స్నానం చేస్తే తమ దేవతల త్యాగం గుర్తుకు వస్తుందని కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా నమ్ముతారు. ఇక రణరంగంలోకి ఇదిలా ఉంటే ఒకవైపు జంపన్న చనిపోయాడు, పడిగిద్దరాజు చనిపోయారు, కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నటువంటి సమ్మక్క ఆ రంగంలో అదే ప్రాంతంలో యుద్ధం చేస్తున్నటువంటి సమ్మక్క తీవ్ర ఆగ్రహానికి గురైంది. భర్త, బిడ్డలు మరణించడంతో రగిలిపోయిన ఆమె కోపాగ్నితో, వీరావేశంతో కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె అసాధారణమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని చూసి ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోయాడట. చివరకు ఎక్కడో ఒక చోట తగిలిన గాయంతో ఆమె దేహం నుంచి రక్తం ధారగా కారుతుండగా శత్రువుల కంట ఇక పడకూడదని ఆమె యుద్ధ భూమిని విడిచి చిలకలగుట్ట వైపు వెళ్ళారు. ఆమె అదృశ్యమయ్యారు. అక్కడే అదే చిలకలగుట్టలకు వెళ్ళిన తర్వాత ఆమె అనుచరులు, భక్తులు వెతకగా తర్వాత చిలకలగుట్ట మొత్తం ఎక్కడ వెతికినా కూడా ఆమె కనిపించలేదు. చివరగా సమ్మక్క చిలకలగుట్టకు వెళ్ళినటువంటి దారిలో వెతకగా ఒక ప్రాంతం వద్ద వెళ్ళి చూడగా అక్కడ ఒక పుట్ట వద్ద పసుపు కుంకుమలు నిండినటువంటి ఒక భరిణి కనిపించింది. అదే సమ్మక్క అని గిరిజనులు భావించారు. అంతటి మహోన్నతమైనటువంటి శక్తితో ప్రజల కోసం పోరాడిన సమ్మక్క వనదేవతగా మారి ఆ భరణి రూపంలో దర్శనమిచ్చిందని కూడా ఇప్పటికే ప్రజలు నమ్ముతారు. ప్రజల కోసం వీరమరణం పొందిన ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థమే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ మహాజాతర జరుగుతుంది. ఈ కథ విన్నాక ఈ జాతర కేవలం పండగ మాత్రమే కాదు, గిరిజన వీరత్వం, త్యాగం, ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఒక చారిత్రక సాక్ష్యమని మనకు అర్థమవుతుంది. వనదేవతల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. ఈ సంపూర్ణ చరిత్రను మీ స్నేహితులు, బంధువులకు కూడా తెలియజేయండి.